కార్తీక మాసంలో ఈ 5 రాశుల వారికి కళ్యాణ గడియలు మోగనున్నాయి. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండగా నవంబర్ 2 తర్వాత శుక్రుడు తన స్వరాశి తులాలో సంచారం చేయడం వల్ల ప్రేమ, వివాహం, దాంపత్య జీవితంలో శుభ ఫలితాలు రానున్నాయి. అయితే ముందుగా మేషరాశి వారికి పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రేమ సంబంధాలు వివాహంగా మారతాయి. కుటుంబంలో శుభకార్యాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారికి వివాహ యోగం బలంగా ఉండి ప్రేమ జీవితంలో ఆనందం, కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు అవకాశం ఉంది. అలాగే కన్యా రాశి వారికి వివాహం, ప్రేమ వివాహం రెండింటిలోనూ సానుకూల ఫలితాలు రావడంతో పాటు కొత్త ఇల్లు లేదా శుభకార్యాల యోగం ఉంటుంది. ఇక మకర రాశి వారికి ప్రేమ వివాహం సఫలమై సహోద్యోగితో వివాహం జరగవచ్చు. ఆదాయం పెరుగుతుంది. దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. మొత్తంగా ఈ రాశుల వారు గురు శుక్ర ప్రభావంతో ప్రేమ, వివాహం, సిరి సంపదలతో శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.